ప్రైమ్ మినిస్టర్ను, చీఫ్ మినిస్టర్ను, ప్రతి రాష్ట్రంలో మంత్రులను కలిసి ఇక్కడ రాజకీయ పార్టీలు ఏదున్నా కూడా తన లక్ష్యం అయితే ఒకటే, ఏంటంటే నిజంగానే మన రాజ్యాంగం ప్రకారంగా అందరికీ న్యాయం కావాలని, అందరికీ న్యాయం కావాలంటే బడుగు బలహీన వర్గాలను లేపాలి. దాని కొరకు ఎన్నో రిజర్వేషన్స్ పెట్టిండు, కానీ అందులోనే కొన్ని లోపాలు ఉన్నాయి. అందుకే వర్గీకరణ అయితేనే నిజమైన న్యాయము అందరికి వస్తుందని నేను ఏ నాయకుడు భారతదేశంలో చూడలేదు. ప్రతి రాష్ట్రం పోయి, ప్రతి సీఎంను పోయి ఈ ఉత్తగానే మాట్లాడేది కాక ఎన్నో ఫైళ్ళు, డేటా కలెక్ట్ చేసుకొని ఇంతమందికి వాళ్ళు ఇచ్చింది. కానీ ఈరోజు మాకు చాలా సంతోషం, ఎందుకంటే బీజేపీ పార్టీ లక్ష్యం కూడా అదే. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు వివరంగా తనదేవి అన్ని ఫైళ్ళు చదువుకొని ఇది న్యాయమైన పోరాటం అని వాళ్ళిద్దరి దగ్గర కలుసుకున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీది కూడా అంత్యోదయ అనే లక్ష్యం, అంటే కింది వాడిని మీదికి లేపితేనే దేశం మీదికి పోతుంది. అంబేద్కర్ గారైనా, బాబు జగజీవన్ రామ్ అయినా కూడా ఇదే లక్ష్యంతో వారు పోరాడుకుంటున్నారు. మాకు చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు వారు వికారాబాద్కి వచ్చి మా బీజేపీ పార్టీ ఎంఆర్పిఎస్ అందరు కలిసి ఓ బహిరంగ సభ పెట్టుకుంటున్నారు. అది నిన్ననే నిర్ణయం తీసుకున్నారు. అయినా కూడా 10,000 మంది కంటే ఎక్కువ ఈరోజు మీటింగ్ వస్తున్నారు. ఈ మీటింగ్ సక్సెసే కాక వారు చెప్పిన మెసేజ్ ప్రతి ఒక్కరికి పోవాలనుకుంటున్నాను. హామీ ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణను అమలు చేయడానికి ప్రధానమంత్రి సిద్ధపడుతున్న నేపథ్యంలో గౌరవ ప్రధానమంత్రి గారికి అండగా ఉండాల్సిన బాధ్యత, ఆయనకు మరింత శక్తినివ్వాల్సిన బాధ్యత, మూడవసారి దేశ ప్రధానమంత్రిగా దేశ ప్రజలందరూ చూడాల్సిన బాధ్యత, అందుకు బీజేపీకి ప్రతి ఒక్కరు ఓటేయాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తిరిగి ఎంఆర్పిఎస్ బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అదే సమయంలో కాంగ్రెస్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మాటలు చెప్పారే కానీ అమలు చేయడంలో విఫలమయ్యారు, మోసం చేశారు. 2004-2014 మధ్యన కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హామీల మీద హామీలు ఇచ్చారు కానీ అమలు చేయడంలో విఫలమైంది. చేస్తామని చెప్పి మా సహకారం తీసుకొని మోసం కూడా చేసింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మాదిగలకు గతంలో న్యాయం చేయనప్పుడు, గతంలోనే మోసం చేసిండ్రని చరిత్ర కనిపించినప్పుడు వాళ్ళ మీద మాకు నమ్మకం అనేది కలగడానికి అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎంఆర్పిఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా దళితుల్లో 100% మినిమం 75% నుంచి 80% ఉన్నారు. ఇది ప్రభుత్వ గణాంక లెక్కలు చెప్తుంది. షెడ్యూల్ కులాల్లో ఇంత జనాభా గల మాదిగల్ని రాజకీయంగా కాంగ్రెస్ విస్మరిస్తున్నది, రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నది. అందుకు సాక్ష్యంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలే ప్రధాన సాక్ష్యం. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అందులో 3 పార్లమెంటు నియోజకవర్గాలు షెడ్యూల్ కులాల కోసం కేటాయించబడ్డాయి. పెద్దపల్లి, వరంగల్, నగర్, కర్నూలు. ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా, అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతున్నది. అది ఎస్సీ రిజర్వేషన్. అంటే మే 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే 3 పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గం, 1 కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం, 4 ఎస్సీల నియోజకవర్గాల్లో పోటీ జరుగుతున్న సమయంలో
4లో మా జనాభా పరంగా 3 సీట్లు మేము కేటాయించాల్సింది పోయి 3 కాదు కదా, 2 కాదు కదా, 1 కూడా ఇవ్వలేదు. అంటే 4లో 1 కూడా మాదిగలకి ఇవ్వలేదు. అతిపెద్ద జనాభా గల మాదిగల్ని రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ అరగదొక్కుతుంది అనడానికి అది బలమైన సాక్ష్యం. మేము ప్రశ్నిస్తే నిర్బంధం పెట్టిండు, కేసులు పెట్టిండు, జైలుకు పంపాడు. అందువల్ల కాంగ్రెస్ పాలన చూసాం, మోసం జరిగింది. మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయడం జరిగింది. బీఆర్ఎస్ పాలన చూసాం, మాకు మోసం జరిగింది. తన మంత్రివర్గంలో ఒక్కరు కూడా మంత్రిగా మాదిగలు లేకుండా చేయడం జరిగింది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారే వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా వాటిని అమలు చేయించడానికి, మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణను అమలు చేయించడానికి క్యాబినెట్ సెక్రటరీతో ఒక కమిటీ వేయడం, సుప్రీంకోర్టు ముందు ఎస్సీ వర్గీకరణ విచారణ త్వరగా జరిగేలాగా ముందుకు తీసుకెళ్లడం, సుప్రీంకోర్టులో విచారణ జరిగిన ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి వాదించడం, ఎప్పుడైనా తీర్పు వస్తుందని మేము ఎదురు చూసే దశలో, ఎప్పుడైనా తీర్పు రాబోతుందని ఎదురు చూసే దశలో మా ఆకాంక్షను నెరవేర్చేది గౌరవ నరేంద్ర మోడీ గారని రుజువైనప్పుడు, బీజేపీ మాదిగల పక్షాన ఉంటుందనే విషయం కూడా ఆధారమైనప్పుడు, ఎగ్జాంపుల్ ఎస్సీ వర్గీకరణ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్ అయితే గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకు నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ మమ్మల్ని అణిచేస్తే గౌరవ నరేంద్ర మోడీ గారు మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 4 ఎస్సీ నియోజకవర్గాల నుంచి మాకు ఒక స్థానం ఇవ్వకపోతే బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో 4లో 3 మాకు ఇచ్చింది. 170% ఎస్సీలో మాదిగలిగినప్పుడు 4 స్థానాల్లో మాకు 3 రావాలి. బీజేపీ ఈరోజు 3 కేటాయించింది. 2 లోక్సభ స్థానాలు మాదిగలకి ఇచ్చింది. వరంగల్, నాగర్ కర్నూలు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా మాదిగలకి ఇచ్చింది. అంటే 4లో మాకు 3 రావాలి, 3 బీజేపీ ఇచ్చింది. కానీ 4లో 1 కూడా కాంగ్రెస్ ఉండేది. అంటే ఇక్కడ 2 అంశాలు. వర్గీకరణ విషయంలో మోసం కాంగ్రెస్ చేసింది. కేసీఆర్ మమ్మల్ని అణిచేసే ప్రయత్నం చేశాడు. వర్గీకరణ విషయంలో న్యాయం చేయడానికి గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చాడు, రాజకీయ ప్రాతినిధ్యం పెంచాడు. ఇట్లాంటి సమయంలో మాదిగలు తమ బిడ్డల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం, మాదిగలు తమ బిడ్డల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఇక్కడ ఒక గొప్ప పారిశ్రామికవేత్తే కాదు, ఒక సంఘ సేవకుడిగా, సామాజిక స్పృహ బాధ్యత గల ప్రముఖుడిగా, పేదల పక్షాన నిలబడే మనిషిగా, ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల అంకితభావం ఉన్న వ్యక్తిగా గౌరవ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మాదిగలకు పిలుపునిస్తున్నా. చరిత్ర సాక్ష్యం. బీఆర్ఎస్ మనల్ని మోసం చేసింది చరిత్ర సాక్ష్యం. కానీ బీజేపీ మనల్ని హక్కున చేర్చుకున్నది చరిత్ర సాక్ష్యం. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్లో ఉన్నా, మీరు బీఆర్ఎస్లో ఉన్నా, ఇప్పటి వరకు ఓటు మాత్రం కమలం గుర్తు మీద ఓటేయాలని, ఓటు మాత్రం కమలం గుర్తు మీద ఓటేయాలని. మీ బిడ్డల చదువులు ముందుకు సాగాలంటే, మీ బిడ్డలకు కొలువులు దక్కాలంటే, ఆర్థికంగా రాజకీయంగా జాతి గొప్పగా ఎదగాలంటే ఎస్సీ వర్గీకరణ సాధించడం తప్ప మరో మార్గం లేదు. ఆ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి గౌరవ ప్రధానమంత్రి ముందుకు వచ్చిన సమయంలో గౌరవ ప్రధానమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి మీద ఉండబడే గౌరవంతో కమలం గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను చేవెళ్ళ ఓటర్ మాదిగలకు, అదే సమయంలో ఈ ప్రాంత అభివృద్ధి కోరే, ఈ ప్రాంతంలో ఉండబడి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చిన, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కాంక్షిస్తూ ఈ ప్రాంతంలో ఉండబడి నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చిన నా సోదరుడు కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని నేను అన్ని వర్గాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా.